టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాల దిశగా శ్రోతలను అప్రమత్తం చేసే గుంటూరు పట్టణం సంతోష్ నగర్ లో ఉన్న రేడియో రంజన్ 90.4 FM నిర్వహించిన 7వ వార్షికోత్సవ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో టైమ్స్ టుడే ఛానల్ డైరెక్టర్ లక్ష్మీ శ్వేతకు రేడియో రంజన్ పురస్కార అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, వాట్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి, లోక్ అదాలత్ లీగల్ అథారిటీ అసోసియేషన్ సెక్రటరీ లీలావతి, రేడియో రంజన్ డైరెక్టర్ ఎం సత్యవాణి, డిప్యూటీ డైరెక్టర్ ఆర్ అనిత వంటి ప్రముఖుల చేతుల వెలుగురి లక్ష్మీ శ్వేతకు రేడియో రంజన్ అవార్డు ప్రదానం చేశారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ ఈ అవార్డుకి నేను తీసుకోవడం అనేది నాకు ఫస్ట్ టైం. అందులో మా ఫాదర్ ముందు తీసుకున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆ సమయానికి మా ఫాదర్ నా దగ్గరికి ఇక్కడికి వస్తారా లేదా అనుకున్నా, బట్ వచ్చారు. ఆయన కళ్ళ ముందు నేను అవార్డు తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చాలా మధ్యతరగతి నుంచి వచ్చాము. మేము పుట్టినప్పుడు కోటీశ్వరులే, తర్వాత నార్మల్ పీపుల్, జస్ట్ మేము నలుగురమే. మా నలుగురిని అంటే మా పిల్లలిద్దరిని, నాకు తమ్ముడు ఇద్దరిని వాళ్ళ రెక్కల కష్టంతో ఈ రోజు కూడా ఇంకా కష్టపడుతూ మమ్మల్ని ఇంకా మంచి స్టేజ్కి తీసుకువెళ్ళాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకా వాళ్ళు కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్కి థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవార్డుకి మా ఛానల్ తప్ప మా CEO గారు విల్సన్ గారికి, ఆయన ఇక్కడ లేరు, బట్ ఆయనకి థ్యాంక్ యూ అండి. మీరు నన్ను ఎంపిక చేసి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక చిన్న మాట చెప్తాను, సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా అందరూ కోటీశ్వరులు కాదు, అట్లా అని అందరూ మిడిల్ క్లాస్ ఏది కూడా కాదు. అందరం మనుషులే అండి, కులం మొత్తం ఏది భేద లేదు. మనిషి అందరికీ ఎట్లయితే కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి, అందరికీ ఉన్నాయి. బట్ ఒక్కటి చెప్తున్నా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్యంగా మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దానికి నిజాయితీగా ముందుకు వెళ్ళండి. తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక మీడియా రంగంలో జస్ట్ 1.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ నాది వచ్చేసి ఒక ఎడిటర్గా, ఒక గ్రాఫిక్ డిజైనర్గా నేను అడుగు పెట్టాను. చాలా మంది ఒక ఆడపిల్లని చిలకలుగా చూసి చాలా రకరకాలుగా మాట్లాడి నన్ను హేళన కూడా చేశారు. ఈ రోజు అవార్డు తీసుకుంటే నాకు అనిపించింది, ఆ హేళన చేసిన వాళ్ళందరికీ నేను ఒక సమాధానంగా కూడా నేను నిలబడ్డాను అని చెప్పేసి ఒకటే చెప్పినాను, దేనికి భయపడదు. ఆడపిల్ల అని చెప్పి చాలా మంది చులకన చేసి మాట్లాడతారు, నువ్వు ఏమి సాధించలేరు, సపోర్ట్ లేదు అని భయపడద్దు. నీ ఆత్మ సాక్షి, నీ సంకల్పం, నీకున్న టాలెంటే నేను నడిపించి నేను విజయం గెలిపించి ఫస్ట్ స్టేజిలో నిల్చోబెడుతుంది. ఎంతో మంది ఉన్నారు, ఈవెన్ ఝాన్సీ లక్ష్మీబాయి, ఆవిడ ఏమండి ఒక లేడీ, చిన్నప్పటి నుంచి ఒక రాజాని ఏలి పెద్దయిన ఒక పాపని కూడా బాబుని కూడా తనని సపోర్ట్ తీసుకొని యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చింది. అట్లాంటి వాళ్ళే మనకి సపోర్ట్ గా వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఏంటండి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏదైనా చేయగలం. బట్ దేనికి భయపడదు. మగవాళ్ళు అంటారా అంటే అందరూ అందరు అనేవాళ్ళని నేను అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఈవెన్ లేడీస్ లో కూడా ఉంటారు. ఏది పట్టించుకోవద్దు దయచేసి. బట్ మీ గోల్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఇంత రేడియో నిరంజన్లో మీరు ఇంతమంది శ్రోతలకి వినిపిస్తున్నారు, ఇంత గలాన్ని వినిపిస్తున్నారు. దీన్ని మీరు ఇంకా మేడం అన్నట్టుగా ఇందాక ఒక ఛానల్ ని మీ పెట్టి అలా నడిపించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకున్నా. ఏదైనా అవకాశం ఉంటే మా సపోర్ట్ చేస్తాం. మీలో ఎంతో మంది ఇంకా టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా నేను అన్నాను డాక్టరో, ఇంజనీరింగో, లేకపోతే ఇంకా కలెక్టరో అలా కాకుండా నేనైతే చెప్తా, ఒక ఆడపిల్లగా నేను ఈ రోజు ఒక మీడియా రంగంలో నేను ఉన్నానంటే దట్ ఈస్ మై ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ నాకు మా సపోర్ట్ మా పేరెంట్స్, నా కొలీగ్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, నాకు సపోర్ట్ చేశారు.
దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా చెప్తున్నా, ఆడపిల్లలను భయపడద్దు, వచ్చేయండి మీడియాలోకి. ఎవడు ఏదెత్తి మిమ్మల్ని ఒక మాట అనేది లేదు, ఇది లేదు, ధైర్యంగా ఢీ కొట్టినట్టు మాట్లాడితే ఎక్కడైనా మనం గెలిచి నిలబడతాం. దట్ ఈస్ లేడీస్ అయితే నేను సపోర్ట్ చేస్తా. అంటే జెంట్స్ కి వ్యతిరేకమని కాదండి. ఈ రోజు చూస్తున్న సమాజంలో చాలా మంది ఆడపిల్లలు భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పడద్దు, మగవాళ్ళని చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. నేను ఫేస్ చేశానండి. ఎందుకంటే ఇట్లా మగవాళ్ళు అందరి మీద చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను ఈ మీడియా రంగంలో ఉంటూ నేను ఫేస్ చేశాను. చాలా వరకు చాలా జరుగుతున్నాయి అఘాయిత్యాలు, చిన్న పిల్లలే పెద్ద పిల్లల దాకా. సో నేను అందరికీ చెప్తుంది ఒకటే, ఆత్మవిశ్వాసం కంపల్సరీగా ఉండాలి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళని కూడా ప్రతి ఒక్క ఈవెంట్స్ కి అన్నిటికీ తీసుకెళ్తాను, అన్ని నేర్పిస్తాను. ఈవెన్ వాళ్ళకి నేను ఒక కరాటీ కానీ ఎలాంటి స్పోర్ట్స్ కూడా నేను ముందు ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి 6 years 7 years చిన్న అలవాటు చేస్తూ ట్రెక్కింగ్స్ కి తీసుకెళ్తూ వాళ్ళు ఒక ఆత్మస్థైర్యాన్ని అలా నింపుతూ వాళ్ళని ఒక మంచి ఆడపిల్లగా ధైర్యంగా నిలబడాలి. సమాజంలో ఏదైనా ఢీకొట్టేటట్టుగా నేను చేస్తున్నాను. సో మీ అందరికి కూడా ఒక చిన్న అది సలహా ఇద్దాం అనుకున్నా. ఏదైనా తప్పుగా మాట్లాడంటే సారీ, ఎవరు అనుకోండి. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ఆడది అంటే ఆది పరాశక్తి అంటారు. సో ఆ పరాశక్తిని మీరు ఒక్క మాటలో చెప్పేశారు. అలాగే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. కాబట్టి మనకి ఎన్ని అపజయాలు కలిగినా కానీ మనం ఎక్కడ కూడా తల వంచకుండా తల ఎత్తుకుని ముందుకు పోతే ఖచ్చితంగా జయాలన్నీ మన సొంతం అవుతాయి అనేది మా ఒపీనియన్. రేడియో రంజన్ 90.4 FM స్టార్ట్ చేసిన దగ్గర ఫస్ట్ వార్షికోత్సవానికి మేము సెలెక్ట్ చేసినటువంటి అవార్డీస్ ఒకరు మున్సిపాలిటీ కార్మికులండి. ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు చేసినటువంటి సేవ తలుచుకుంటే ఇంకా ఎవరు చేయలేరు, అంత గొప్ప సేవ చేశారు. అలాగే నర్సులకి, అలాగే మా దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్